ఆది పినిశెట్టి హీరోగా మూవించిన మూవీ శబ్దం. ఈ మూవీ కథ గురించి రివ్యూని చెప్పుకుందాం. కథలోకి వెళ్తే హోలీ ఏంజల్ అనే కాలేజ్లో వరుసగా స్టూడెంట్స్ చనిపోతూ ఉంటారు. ఆ మరణాలతో కాలేజ్ దెయ్యాలున్నాయనే రూమర్ బాగా వైరల్ అవుతుంది. దీంతో కాలేజ్ యాజమాన్యం ఈ కేసును డీల్ చేసేందుకు గోస్ట్ ఇన్వెస్టిగేటర్ హోమా వైద్లింగం అంటే ఆది పినిశెట్టిని పిలుస్తారు. ఆది పినిశెట్టి కాలేజ్లో అడుగుపెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే కాలేజ్లో అవంతిక అంటే లక్ష్మీ మీనన్ అసలు ఈ దెయ్యాలు ఆత్మలు అనేవే లేవని థీసిస్ చేస్తూ ఉంటుంది. కానీ అవంతిక ప్రవర్తనలో తేడాను హోమా కనిపెడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాలతో నేపథ్యంలో కాలేజ్లో దీపిక అనే మరో అమ్మాయి కూడా మరణిస్తుంది. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? నిజంగానే ఆ కాలేజీలో దెయ్యాలున్నాయా? ఇంతకీ గతంలో ఆ కాలేజీలో ఏం జరిగింది? ఈ కథలో డయానా అంటే సిమ్రాన్ పాత్ర ఏమిటి? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? అలాగనే న్యాన్ని, డేనియల్, లైలా పాత్రకున్న ప్రాధాన్యం ఏంటి అనేది మిగతా కథ. ఈ మూవీ ఇంకా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ మూవీ చాలా బాగా సాగింది. ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మనిషిని కాపాడాలనే తాపత్రయం, ఆత్మల లక్ష్యం నెరవేరాలనే హీరో ఆది క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మూవీ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. వన్ టైం వాచబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.